అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ ఆరోగెంట్' 75వ భాగం. రచయిత వనజ గారు. ప్రమోద్ మా మేనేజర్ కాల్ చేస్తున్నాడు. ఈయనేంటో ఆదివారం కూడా వదలట్లేదు. నువ్వు క్రిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నేనొస్తానని సైడ్ అయిపోగానే రౌడీల మధ్యలో ఉన్న క్రిష్ త్రిపదిని చూస్తూ బావా ఏంటి ఇక్కడ అంటూ వాళ్ళని దాటుకొని క్రిష్ దగ్గరికి వెళ్ళింది మహిత. అబ్బో బావనా? ఓహో! ఈ కుంటి బావ కోసం నన్ను అందరి ముందు కొట్టి వద్దన్నావా మహిత అని అనేసరికి కోపం వచ్చిన త్రిపద అక్క అని మహిత పిలిచేలోపే త్రిపద వెళ్ళి కళ్యాణ్ గూబని గుయ్యమనిపించింది. దాంతో కోపంగా కళ్యాణ్ త్రిపదని చూస్తూ చెల్లే అనుకుంటే అక్కకి కూడా బంపర్ ఆఫర్ వచ్చేలాగా ఉంది కదా! అయినా ఇద్దరు భలే ఉన్నారు కదా అంటూ పెదాలు తడుపుకోవటం చూసిన క్రిష్ మహిత వైపు చూస్తూ వాడు నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు బావా, మా కాలేజీలో సూపర్ సీనియర్ అంట అని మహిత చెప్తూ ఏమైనా గొడవ జరిగిందా మీ ఇద్దరికి అని అడగటంతో పెళ్లి చేసుకుంటానని హెరాస్ చేస్తూ ఏడిపిస్తున్నాడు బావా అని మహిత అంటుండేసరికి ఇంట్లో చెప్పావా అట్లీస్ట్ ప్రమోద్కైనా అని అడగటంతో లేదన్నట్లుగా తల ఊపింది. త్రిపద వైపు చూస్తూనే తన ఆకు చెంచాలందరికీ కూడా ఒరే డబ్బులిచ్చింది నేను, నన్ను ఎవరైనా కొడితే వాళ్ళ మీదకి పోవాలని కూడా తెలియదారా మీకు, అది కూడా నేనే చెప్పాలా అని అనడంతో గుంపులోని ఒకడు త్రిపద మీదకి వెళ్తూ ఉంటే కళ్యాణ్‌కి అడ్డుపడి ఎక్కడికిరా వస్తున్నావ్ అని అడగటంతో నువ్వే కదా అన్నా కొట్టిన వాళ్ళ మీదకి పొమ్మన్నావు, మరి ఈ అక్కే కదా నిన్ను కొట్టిందని అనడంతో అక్క కొట్టినా కొట్టించుకోవాల్సిన వాడు అక్కడున్నాడు కదరా వాడి మీదకు పోండి అని చెప్పడంతో ఆ రౌడీల దెబ్బ నుంచి ఫస్ట్ పక్కకి జరిగిన క్రిష్ రేయ్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మీకు నాకు ఎలాంటి గొడవలు లేవు కాబట్టి మధ్యలోకి నన్ను లాగకుండా నువ్వు వీళ్ళిద్దరిని అన్నదానికి సారీ చెప్పేశావంటే నేను వదిలేస్తా అని క్రిష్ అనడంతో లేదంటే అబ్బో ఆ స్టిక్ పట్టుకొని నడిచేవాడివి నువ్వు మమ్మల్ని చితక్కొడతావా అని అడిగాడు కళ్యాణ్. తిరుపతికి ఆల్రెడీ ఒకసారి క్రిష్ ఆర్య ఇంకా శేఖర్ని కొట్టిన అనుభవం ఉండడంతో వద్దని అనుకుంటూనే ఉంది. కానీ క్రిష్ కాలు బాలేదు కనుక వీళ్ళు రిటర్న్ అటాక్ చేస్తారేమో అనుకుంటూ మహిత దగ్గరికి వెళ్ళి బావగారు ఇక్కడే అని అడిగింది. ఇంతవరకు ఈ బావ ఇక్కడే ఉండాలి కదా, అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడని చుట్టూ చూస్తూ ఉంటే మహితకి ప్రమోద్ కనపడలేదు. ఆ లోపలే ఇంకో ఇద్దరు క్రిష్ మీదకి దూసుకుని పోయారు. కానీ వాళ్ళ దెబ్బల్ని తప్పించుకున్నాడు మన క్రిష్ బాబు. వీడికి ఈరోజు మూడింది అని అనుకున్న త్రిపద క్రిష్ గారు వద్దు గొడవలైపోతాయని అనడంతో ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి ముందు స్టార్ట్ చేసింది ఎవరే అని అడిగి ఇక నాలుగో వాడు కూడా తన మీదకి రావటంతో తప్పించుకోవడం కంటే కొట్టడమే బెటర్ అని డిసైడ్ అయ్యి వస్తున్నవాడిని బాగున్న చేత్తో చెంప మీద ఒక్కటి పీకాడు. అంతే, వాడు పడిపోయాడే తప్ప ఇంక మరి పైకి లేవలేదు. దాన్ని చూసి మిగతా ఇద్దరూ కూడా ఆ దెబ్బ పడకుండా తప్పించుకున్నాం గ్రేట్ అనుకుంటూ వెనకాలే ఉండిపోతే ఆ 15 మంది ఆకు బచ్చాలలో ఒక్కొక్కరు క్రిష్ మీదకి రావడం మొదలుపెట్టారు. క్రిష్ మాత్రం బాగున్న చేత్తోనే వేలు విరుచుకుంటూ వచ్చినోడ్ని వచ్చినట్టుగా కుమ్మి వదిలిపెట్టేశాడు. దెబ్బకు వచ్చిన రౌడీ బ్యాచ్ అందరూ కూడా రోడ్డు మీద పడి దొర్లుతూ ఉంటే చివరిగా కళ్యాణ్‌ని మిగిలిపోయాడు. క్రిష్ వాడి దగ్గరికి వెళ్ళి ఒకటి ఔటర్ బాడీని చూసి వాడి ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని ఇమాజిన్ చేసుకోకూడదురా, అలా అయితే ఇలాగే ఉంటాయి ఏంటి తనతో నీకు ప్రాబ్లమ్ అని అడగటంతో నాకు మహిత అంటే ఇష్టం, లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మరి తనకు నువ్వంటే ఇష్టమా అని క్రిష్ భుజం మీద చెయ్యి వేయబోతుంటే భయపడిన కళ్యాణ్ లేదు తనకిష్టం లేదు, నేనే తన వెనక పడుతున్నాను, తనని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసరికి ఏది జరిగినా అమ్మాయి ఇష్టంతోనే జరగాలంటూ బుగ్గ తట్టి కళ్యాణ్‌కి బుద్ధి చెప్పి ఇద్దరి మరదలతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. ఫోన్ మాట్లాడడం అయిపోవడంతో వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రమోద్ ఎవరు వీళ్ళందరూ ఎందుకిలా కింద పడ్డారు అనుకుంటూ మహిత సెల్‌కి కాల్ చేస్తే పక్కనున్న జ్యూస్ కార్నర్‌లో ఉన్నాం బావ రా ఇక్కడికి అని చెప్పింది. వచ్చేసరికి అక్కడ ఏం జరిగిందే అంతమంది రోడ్డు మీద అలా పడి ఉన్నారని ప్రమోద్ అనడంతో ఇదంతా నీ వల్లే బావ, సండే కూడా మీ మేనేజర్‌తో మాట్లాడకపోతే ఏమవుతుంది, ఆ కళ్యాణ్ గాడు రౌడీల్ని తీసుకొచ్చాడు బావ, కాలు బాలేదు అయినా సరే ఫైట్ చేశాడు అని మహిత చెప్తుంటే క్రిష్ ఆర్ యూ ఓకే అని అడిగాడు ప్రమోద్. యాక్చువల్లీ క్రిష్‌కి కూడా చెయ్యి కొంచెం సెట్ అయినట్లే అనిపించింది. కాలు తిమ్మిరి పట్టి లాగేస్తూ ఉంటే షాపింగ్ అయిపోయి ఉంటే ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగాడు. ఆ సరే అన్నీ తీసేసుకున్నాం కదా అని అంటూ నలుగురు తిరిగి అగ్రహారానికి వచ్చేశారు. త్రిపద
ఇల్లే ముందు వస్తుంది కాబట్టి ఆటోలో కూర్చునేసరికి క్రిష్ కాళ్ళు మొత్తం కూడా వాపొచ్చేసి ఉంటే ఇంటి వరకు నడిపించడం ఎందుకులే అని శాస్త్రి గారి ఇంటికే తీసుకువెళ్ళాడు ప్రమోద్. సామాను కూడా ఇవ్వాలి కదా అని క్రిష్‌ని త్రిపద మహితలు రూమ్‌లోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి, "నీ మెడిసిన్ బాక్స్ తీసుకొని వస్తాను క్రిష్" అని అంటూ ప్రమోద్ వెళ్ళిపోతే మహిత కళ్యాణ్‌ని తిట్టుకుంటూ "వీడెందుకు వచ్చాడు? ఆయన వచ్చినోడు నాతో మాట్లాడాలి కానీ అక్కా, బావ దగ్గర ఏం పని" అని అనుకుంటూ ఉంటే కంగారు పడుతూ కిచెన్‌లోకి వెళ్ళి నూనె తీసుకొని వచ్చింది. శాస్త్రి గారిది ఒక పంచె తీసుకొచ్చిన త్రిపద ప్యాంట్ తీసేసి, "ఇది వేసుకోండి క్రిష్ గారు" అని పంచె ఇస్తుంటే, తన మెడికల్ కిట్ తీసుకొచ్చిన ప్రమోద్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే బయటే ఆపేసిన మహిత, "ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్లి చేసేది ఏం పనిలేదు. ఈ మెడికల్ కిట్‌తో కూడా బావకి అవసరం లేదని" చెప్పి ప్రమోద్‌ని కిచెన్ పక్కనున్న ఇంకో చిన్న హాల్‌లోకి తీసుకొని వెళ్ళింది మహిత. పంచె చూడగానే మొఖాన్ని కోపంగా పెట్టిన క్రిష్, "ఇప్పుడు నేనది కట్టుకోవాలా? తీ, నేను చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను" అని క్రిష్ లేవబోతుంటే బలవంతంగా ఆపేసిన త్రిపద, "కాలు చూస్తుంటేనే తెలుస్తోంది ఎంత లావున వాసిందో. ఇప్పుడు మీరు నడుచుకుంటూ ఆ ఇంటికి వెళ్తారా? అవసరం లేదు. ఈ నూనెతో మర్దన చేస్తే మీ వాపు తగ్గుతుంది. మీకు కూడా కొంచెం రిలీఫ్‌గా ఉంటుందని" చెప్పడంతో, "ఆ పంచెను నా వల్ల కాదు. నేను క్యారీ చేయలేనని" అన్నాడు క్రిష్. "మరి శ్రీశైలంలో కట్టుకున్నారు కదా" అని త్రిపద అనడంతో, "అప్పుడు మీ మామయ్య హెల్ప్ చేశాడులే. ఇప్పుడు నాతో గొడవ పడకుండా బయటికి వెళ్ళు" అని అనడంతో, "ఓహో! నేను ఉన్నానని సిగ్గా? కావాలంటే నేను అటువైపు తిరిగి నుంచుంటాను. మీరు పంచె కట్టుకోండి" అని చెప్పి నూనె గ్లాస్ పట్టుకొని త్రిపద తలుపు వైపు తిరిగి నిలబడ్డంతో, ఆమె వైపు అనుమానంగా చూస్తూనే తన ప్యాంట్‌ని విప్పి పంచె కట్టుకున్నాడు క్రిష్. "అయిపోయిందా?" అని త్రిపది అడగడం, "ఆ" అని అంటూ గట్టిగా చెప్పడం జరిగితే, "ఈ బెడ్ మీద పడుకోండిప్పుడు" అని చెప్పి క్రిష్ బాగోలేని కాలు కింద 2 దిండ్లు ఎత్తుగా పెట్టి తను కూడా బెడ్ మీద చోటు చేసుకొని త్రిపద కూర్చోడానికి, "ఏయ్! ఇదంతా అవసరం లేదు. ప్రమోద్ నా మెడికల్ కిట్ తేవడానికి వెళ్ళాడు కదా! అందులో టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని" క్రిష్ అంటున్నా కూడా అప్పుడప్పుడు నేచురల్ వేలోకి కూడా ట్రీట్మెంట్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది క్రిష్ గారు అని అంటూ గోరువెచ్చని నూనెని 2 చేతుల్లోకి తీసుకొని రాసుకుంటూ, "క్రిష్ గారు కొంచెం ఈ కాలు మీద పంచె పైకి తీయరా" అని అనడంతో, "వాట్" అని అరిచాడు క్రిష్. "మరి మీరు ఈ పంచె పక్కకి తీయకపోతే నేనెలా అర్థం చేయాలి? ఇక్కడ ఉన్నది నేనే కదండీ! ఫ్యూచర్‌లో ఎప్పటికైనా చూడాల్సింది నేనే కదండీ" అని త్రిపద అనడంతో, "అంత సినిమా లేదులే నీకు. ఆ ఛాన్స్ ఇవ్వను" అని క్రిష్ అంటుంటే, త్రిపదని ఒక పక్క పంచె పైకి తీసి మోకాలు నుంచి పాదం వరకు మెల్లిగా మర్దన చేస్తుంటే క్రిష్‌కి చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. ఉన్న నొప్పి మొత్తం దూది పింజలా ఎగిరిపోవడంతో పీస్‌ఫుల్‌గా కళ్ళు మూసుకున్నాడు. అరగంట సేపు చెయ్యి నొప్పి పుడుతున్నా కూడా అతని కాలిని మర్దన చేస్తూనే ఉంది త్రిపద. వాపు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంటే, "అమ్మయ్య" అనుకుంటూ క్రిష్ నిద్రపోవడం చూసి ఫ్యాన్ వేసి తను బయటికి వెళ్దామనుకుని మంచం దిగింది. క్రిష్ కాలు మీద పోస్తున్నప్పుడు నూనెలోని 2 డ్రాప్స్ నేల మీద పడడంతో కాలు కింద మోపిన వెంటనే జర్రున జారిపోతూ బ్యాలెన్స్ చేసుకోవడానికి క్రిష్ మీద కొంగింది. పాపం త్రిపద బ్యాడ్ లక్ అయ్యి ముందున్న కాలు కూడా జారడంతో ఈసారి పూర్తి బరువు అతని మీద పడేసరికి టక్కున కళ్ళు తెరిచిన క్రిష్ ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు. సీరియస్‌గా ఆమెనే చూస్తున్న క్రిష్‌కి, "నాకేం తెలియదు క్రిష్ గారు. నేను కావాలని చేయలేదు. కాలు కింద పెట్టగానే నూనె పడినట్టుంది. జారిపోయిందని" చెప్పడంతో క్రిష్ ఫోకస్ మొత్తం త్రిపద చెప్తున్న మాటల కంటే ఆమె పెదవి చివర ఉన్న పుట్టుమచ్చ మీదే ఉంది. "నిజం క్రిష్ గారు" అని ఆమె ఒట్టు పెట్టుకుంటున్నా కూడా ఆపేసిన క్రిష్ ఆమె ముఖాన్ని తల మీద చేయి వేసి తనకు ఇంకాస్త దగ్గరికి తెచ్చుకుంటూ ఊరిస్తున్న పింకీ లిప్స్ కోసం పైన గొంతు తడారిపోతుంటే వాటిని స్పృశించాలి అన్న కోరిక పుడుతూ ఇంకాస్త దగ్గరికి లాక్కునే టైంకి డోర్ ఓపెన్ అయిన శబ్దం రావడంతో ఇద్దరూ అటువైపు చూశారు. "త్రిపద ఎక్కడున్నావ్" అని అంటూ శ్యామల గొంతు వినేసరికి ఇక్కడ త్రిపద ప్రాణం పోయినంత పనైతే క్రిష్ విసుగ్గా చూస్తూ ఆమెను వదిలేశాడు. త్రిపద వెనక్కి తిరిగి చూసేసరికి మహిత డోర్‌లోనే అటువైపు తిరిగి నిలబడుతూ, "అక్కా, అమ్మొచ్చింది. నిన్ను పిలుస్తోంది" అని చెప్పడంతో, "మీరు జాగ్రత్త క్రిష్ గారు. కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. పెయిన్ తగ్గాక ఇంటికి వెళ్దురు గానీ" అని చెప్పడంతో అతను మళ్ళీ మీద పడే ప్రయత్నం చెయ్యకు. చూసుకొని వెళ్ళు అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. ఎందుకైనా మంచిది అని బెడ్‌షీట్‌తోనే కాళ్ళకున్న నూనెని తుడిచేసుకొని పక్క నుంచి బయటకొచ్చేసింది త్రిపద. "బావగారు ఆయన పడుకొని ఉన్నారు" అని త్రిపద చెప్తే, "సరే త్రిపు, పడుకోనివ్వు" అని ముగ్గురు అక్కడే కూర్చుంటూ బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నారు. వీళ్ళ పని ఇలా నడుస్తూ ఉంటే స్మిత అండ్ సత్య మాత్రం సండే కాబట్టి
ఎంజాయ్ చేసుకుంటూ రూమ్‌లో నుంచి బయటకి రాలేదు. క్రిష్‌కి సాయంత్రం మెలకువ వచ్చాక ప్రమోద్ ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్తూ శాస్త్రి గారు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే క్రిష్‌ని గుడికి తీసుకురమ్మని ప్రమోద్‌కి మరీ మరీ చెప్పి రేపటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా కూతుర్లతో చేయించుకుంటున్నారు శాస్త్రి గారు. శ్యామల మాత్రం అసలు చెయ్యి కూడా వెయ్యలేదు. స్మిత మాత్రం ఎప్పుడు, ఎప్పుడు ప్రమోద్‌ని చూస్తానా అన్నట్లుగా ఉంది. కనీసం క్రిష్ అయినా ఇంట్లో ఉంటే చూస్తూ టైమ్ పాస్ చేయొచ్చనుకుంటున్న ఆమెకు సత్య కూడా క్రిష్ కోసమే ఎదురు చూస్తూ ఉంది. సోమవారం ఉదయం 5 గంటలకి ఇక్కడ శాస్త్రి గారి కుటుంబం మొత్తం శ్యామల తప్ప గుళ్ళో ఉన్నారు. క్రిష్ గారు కూడా వస్తారని త్రిపద ఆల్రెడీ చెప్పి ఉండడంతో స్మిత, సత్య ఇద్దరు పోటీ పడి ఫ్రెష్ అయి చుడిదార్స్‌లో కేజీ మేకప్ వేసుకొని గుడికి బయలుదేరారు. ప్రమోద్, క్రిష్ కూడా మంచిగా తలస్నానం చేసి క్రిష్‌ని గుడి దగ్గర వదిలిపెడుతూ మామయ్య నాకు ఈరోజు వర్క్ ఉంది కాబట్టి హోమం అయిపోయాక నేనొచ్చి క్రిష్‌ని ఇంటికి తీసుకొనొస్తానని చెప్తే పర్లేదు ప్రమోద్ నాకు రూట్ తెలిసింది కదా! నువ్వు చూసుకో నేనొచ్చేస్తాను అని చెప్పాడు క్రిష్. శాస్త్రి గారు హోమానికి అన్నీ సిద్ధం చేసుకొని క్రిష్‌తో పంచ కట్టుకొని రమ్మని చెప్పారు. పంచ వద్దు. నేను కట్టుకోను. నాకిలాగే కంఫర్ట్‌గా ఉంది అంటూ మొండికేస్తుంటే లేదు బాబు ఈ వస్త్రాలే ధరించాలని శాస్త్రి గారు చెప్పడంతో తప్పక అతను చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంటే క్రిష్ గారు ఏమైనా సాయం చేయాలా అని అడిగింది. త్రిపద నవ్వుతూ ఆమె వైపే కోపంగా చూసి మాకు వచ్చు అని చెప్పి క్రిష్ వెళ్లి చేంజ్ చేసుకొనొచ్చాడు. భుజాల మీద కండువా మెడ చుట్టూ వేసి పంచ కట్టుకొని కుంకుమ బొట్టుతో క్రిష్ శాస్త్రిగారు చెప్పినట్లుగా చేస్తున్నాడు. 3 గంటల పాటు అలా కూర్చొని చేసే హోమం. క్రిష్ ఉపవాసం ఉండాలి. వేరే వాళ్ళు బాగున్నా వాళ్ళైతే కింద పడుకోవచ్చు కానీ క్రిష్‌కి బాగోలేనిది కాలే కాబట్టి అతను మంచం మీద పడుకోవచ్చని చెప్పారు శాస్త్రి గారు. కమలకేమో ఒక పక్క మనసు పీకుతోంది. క్రిష్ హోమం చేయడం చూడాలి అనుకుంటూ కానీ గుడికి ఆల్రెడీ వెళ్ళొచ్చిన శర్మగారు అక్కడ హోమం జరుగుతుంది అని తెలిసినా కూడా వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటే పైపెచ్చు పుండు మీద కారం పోసేవారు ఇంకొంతమంది. శర్మగారు ఏంటి ఆ హోమం ఎప్పుడైనా మీరే జరిపిస్తారు కదా! మరి ఇప్పుడేంటి మీ వియ్యంకుడు చేస్తున్నారు? పైగా ఆ పిల్లోడు మొన్ననే కదా శాస్త్రి గారింటికొచ్చాడు. ఎవరు ఇంతకీ కొంపదీసి పెద్దమ్మాయికి పెళ్లి కుదిరిపోయిందా? అని చిన్న కూతురు కూడా చిన్నల్లుడిని తెచ్చేసుకున్నాడా శాస్త్రి అని అనడంతో కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ఆయన మైండ్‌లోకి ఒక ఆలోచన అలా వచ్చి ఇలా వెళ్ళేసరికి ఇక గుళ్ళో ఉండలేక టైం అవ్వకముందే ఇంటికి వచ్చేశారు శర్మగారు. హోమం పూర్తయ్యేసరికి 11 గంటలయిపోయింది. తర్వాత క్రిష్‌తో వెళ్లి దర్శనం చేసుకురమ్మని చెప్పి శాస్త్రి గారు అన్నీ సర్దుకుంటుంటే నాన్నగారు మీరు చాలా సేపటి నుంచి కూర్చొనే ఉన్నారు. పైగా గట్టిగా మంత్రాలు చదువుతూ ఉన్నారు కదా! కాసేపు ఇక్కడే విశ్రామ గృహంలో నడుము వాల్చుదురు గాని రండి అని త్రిపుర చెప్తుండేసరికి ఇల్లు దగ్గరే కదమ్మా! వెళ్ళాక పడుకుంటానులే అని శాస్త్రి గారు అంటున్నా కూడా క్రిష్ గారు దర్శనానికి వెళ్లారు కదా నాన్నగారు! ఎంత లేదన్నా ఇంకో అరగంట పైనే పడుతుంది కాబట్టి మీరు పడుకోండి అంటూ బలవంతంగా ఆయనకు కొన్ని మజ్జిగ చేసి ఇచ్చి శాస్త్రి గారిని పడుకోబెట్టాక క్రిష్ వెనక వెళ్ళింది. అతనేదైనా తెలియక ఇబ్బంది పడతాడనుకుంటూ క్రిష్ దర్శనం చేసుకొని వచ్చాక డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రమోద్ ఇంటికి వెళ్ళిపోయాడు. అతన్ని చూసినా కూడా శర్మగారు ఏమీ అనకుండా ఆయన పాటికి ఆయన ఉన్నారు. కమల శర్మగారు భోజనం చేసి వెళ్ళాక హోమం బాగా జరిగిందా నాన్న అని అడగడంతో చిన్నమ్మ అంతా బానే జరిగింది అని చెప్పి తినడానికి కూర్చోవడంతో బయటకొచ్చిన శర్మగారు మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారని అడిగాడు క్రిష్‌ని. సడెన్‌గా ఆయన వచ్చి అలాంటి క్వెషన్ అడుగుతాడు అని ఎక్స్‌పెక్ట్ చేయని క్రిష్ బాబు మా అమ్మ, నాన్నతో ఈయనకేంటి పని అని అనుకుంటూ ఉంటే చెప్పు ఏం చేస్తారు అని అడగడంతో ఆయన ఫేస్ చూస్తే కోపంగా ఏమీ లేరు. అందుకే మా అమ్మ చిన్నప్పుడే అని చెప్తున్న క్రిష్‌ని ఆపేసిన కమల చెప్పాను కదండీ! వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాన్నగారు వ్యాపారాలు చేస్తారని మధ్యలో చెప్తుంటే అడిగింది నిన్ను కాదు కమల, ఆ అబ్బాయిని అని చెప్తూ ఏం చదువుకున్నావు నువ్వని అడిగితే ఎంటెక్ అంటూ క్రిష్ కూడా ఆయన్నే సూటిగా చూస్తూ సమాధానాలు చెప్పాడు. మరి ఉద్యోగం అని ఆయన అడగడంతో అబ్బాయి వాళ్ళ నాన్నగారి వ్యాపారాలే చూసుకుంటాడండి అని కమల చెబుతూ ఉంటే ఆమె వైపు ఈసారి ఇంకా సీరియస్‌గా చూసిన శర్మగారు సైలెంట్‌గా లోపలికి వెళ్ళిపోతే అటు కమల, ఇటు ఇద్దరి మైండ్‌లలో ఒకటే నడుస్తోంది. శర్మగారు ఎందుకు అడిగారా అని. సాయంత్రం వరకు అలా నడుము వాల్చిన ఆయన సంధ్యావందనం చేసుకొని గుడికి వెళ్ళి తిరిగి వచ్చే సమయం అప్పటికే టైం రాత్రి అవ్వడంతో చెల్లెలింటికి వెళ్తారు. సత్య, స్మిత పొద్దున క్రిష్‌ని ఆ ఔట్‌ఫిట్‌లో గుళ్ళో చూసిన దగ్గర నుంచి ఇద్దరి మనసులు జారిపోవడంతో అతన్ని ఆ రోజు ఎలాగైనా మీట్ అవ్వాలనుకుంటున్న శర్మగారు ఇలా వీళ్ళింటికి వచ్చేసరికి
మహితని అడిగి పీడించి ప్రమోద్ ఇంటికి ఇద్దరు బయలుదేరారు. శర్మగారు శాస్త్రి గారిని పలకరిస్తూ, చాలా సంవత్సరాలైన ఉచ్చారణ మంత్రాలన్నీ కూడా బాగున్నాయి శాస్త్రి అని అనడంతో చిన్నగా నవ్విన శాస్త్రి గారు, ఈ సమయంలో వచ్చారు ఏదైనా ముఖ్యమైన విషయమా బావగారు అని అనకడంతో, అవును, నీ చిన్న కూతురు పెళ్లి కోసం మాట్లాడడానికి వచ్చాను అని అనడంతో, అది ఇంకా చదువుకుంటోంది కదా, అప్పుడే పెళ్ళేంటని శాస్త్రి గారు అడిగేసరికి, చదువుకుంటున్న 6 నెలల్లో అయిపోతుంది గదా! పెద్దమ్మాయికి చేసిన 6 నెలలకి చిన్న కూతురికి కూడా చేసినా ఎవరు ఏమి అనుకోరని శర్మగారు అనడం, ఎవరైనా తెలిసిన అబ్బాయి ఉన్నాడా అని శాస్త్రి గారు అడగడం, ఆ వెంటనే మొన్నటి నుంచి మన ఇంట్లో ఉన్నాడు కదా ఆ అబ్బాయి అని శర్మగారు అనడం వింటూనే ఉన్న శ్యామల నాకిష్టమే అంటూ భర్త అన్న దగ్గరకొచ్చి కూర్చుంది. ఫ్రెండ్స్, స్టోరీలో మహితా, త్రిపద, ప్రమోద్, క్రిష్ నలుగురు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఎవరి సిట్యుయేషన్ ఉన్నప్పుడు వాళ్ళు హైప్ అవుతారు. అంత మాత్రాన ఇంకొకరు డౌన్ అన్నట్టు కాదు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. స్టోరీని నెగెటివ్ కామెంట్స్ వద్దు. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.